వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా టాక్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫుల్ సిక్ అయ్యామన్నమాట. ఒక 3-4 డేస్ అయితే చాలా సఫర్ అయ్యాము. అసలు ఇల్లులాగా అయితే లేదు. బయట వెళ్ళినప్పుడు కొంచెం హైడ్రేటెడ్గా అయితే ఉండండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా అయితే వస్తున్నాయి, కొంచెం చూసుకోండి. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఇల్లు అయితే చేంజ్ అవుతున్నాము. అది కొనుక్కున్నామా మరి రెంటెడ్ హౌసా అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. చేంజ్ అవ్వడమేమో కానీ సర్దుకోవడం మాత్రం అసలు చాలా చిరాగ్గా ఉంటుంది కదా. కానీ ఇంకా కొన్నిసార్లు మారితేనే బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఒక చేంజ్ కూడా వస్తుంది, మైండ్ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా మారాల్సి వస్తుంది. అలా రాగా తీస్తున్న వీడియో అయితే, ఎందుకంటే అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ సర్దుకోవడము. అయితే మాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకైతే మేము ఇన్ఫార్మ్ చేసాము, వాళ్ళు వస్తా అన్నారు. ఈలోపు మనము చిన్నవి అన్నీ మరి వాళ్ళు ఎలా పడితే అలా పడేస్తారు కదా. సో దానికోసం అని చెప్పి కొంచెం అయితే సర్దుకున్నాను పైన. కొంచెం నా అవతారాన్ని మాత్రం ఇగ్నోర్ చేయండి, చాలా అలసిపోయాము యాక్చువల్గా. ఇంకా కొన్ని అయితే వాష్ చేసుకున్నాను అండ్ కొన్ని ఇలా వేస్ట్ అయితే తీసేసాను. వేరే ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు ఇంకా అవి తీసి పడేస్తేనే బెటర్. కొంచెం ఏంటంటే అక్కడికి వెళ్ళాక కనీసము పాత స్టఫ్ అనేది ఉండదు కదా. సో ఇక్కడే ఫిల్టర్ చేసుకొని వెళ్తే బెటర్. యూజ్ చేయని టాయ్స్ కూడా అక్కడే పడేసాము. వచ్చాక అసలు పని అయితే స్టార్ట్ అవుతుంది. సో దగ్గరుండి చూడాలి కదా, కొన్ని ఐటమ్స్ బ్రేక్ అయ్యి ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. జాగ్రత్తగా పెట్టిస్తూ ఉండాలి కదా. సో లెట్స్ సీ ఎలా అవుతుందో ఈరోజు అంతా. ఇంకా వాళ్ళు వచ్చారంటే ఇంకా స్టార్ట్ చేస్తే అస్సలు ఫాస్ట్గా చేసేస్తారు కదా. ముందే బిలాంగింగ్స్ అని ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా పెట్టుకుంటే బెటర్. మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, వచ్చేటప్పుడే ఇన్ని బాక్సెస్ అని తీసుకురావాలని చెప్పి. మేమైతే తక్కువ బాక్సెస్ తెమ్మన్నాము. తర్వాత వచ్చి చూస్తే ఇంకా బాక్సెస్ అయితే పెరిగిపోయాయి. క్లాత్స్ పెద్ద తలనొప్పి కదా, ఇలా పడితే అలా పెడతారు. అండ్ ఇవి మాత్రం కొంచెం సేఫ్గానే పెట్టారనుకోవచ్చు. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అండ్ ఏసీ మంచిగా సేఫ్గా పెట్టారు. కానీ ఇలా మ్యాట్రిస్ కొత్తదనమాట, అది మాత్రం సేఫ్గా పెట్టలేదు. డైరెక్ట్గా ఇలా అయితే పెట్టేశారు. ఒకసారి చూసుకోండి, ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఒక క్లాత్ అన్న పెట్టమని. ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇల్లు అయితే ఖాళీ అయిపోయింది, ఎంటీ అయిపోయింది అనమాట. ఆల్రెడీ ఇద్దరికి హెడ్ఏక్ కొంచెం వస్తుంది. పక్కన అంటే ఇలా టీ తెచ్చిచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక మేము కూడా వెళ్ళిపోయాం. వచ్చేసాము మా న్యూ హోమ్కి. వెళ్ళిన రోజు ఏం సర్దుకోకుండా అలానే బెడ్ ఒక్కటే సెట్ చేసుకొని పడుకున్నాము. చాలా టైర్డ్ అయిపోయాము, అందుకని చెప్పి బయట అయితే తిన్నాము. పని ఉంటే నిద్ర పట్టదు కదా. మార్నింగ్ 6కి లేవడము, సర్దుకోవడం, అలా 3 డేస్ అలా 1 వీక్ వరకు సెట్ అయిందండి మొత్తం సర్దుకోవడానికి. ఫస్ట్ కిచెన్ సర్దుకున్నాము, తర్వాత ఏమో క్లాత్స్ సర్దుకున్నాము. ఇలా మా బాబు క్లాత్స్ అయితే కనిపించాయి సర్దుతుంటే, చాలా క్యూట్ గా అనిపిస్తుంది కదా చిన్నప్పటివి చూసుకుంటుంటే. నేనైతే అలా ఉంచుకుంటా ఉంటాను, నాకు అస్సలు ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. కొన్ని అయితే ఇచ్చేసాను, కొన్ని మాత్రం అలా ఉంచుకున్నాను గుర్తు కోసం అని చెప్పి. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఒక రూమ్ అయితే మాక్సిమం మనం ఎక్కువ ఏం పెట్టుకోం కదా, ఒక రూమ్ మాత్రం మనం యూజ్ చేసుకుంటాం. ఇది అంతా సర్దుకున్న తర్వాత ఒక రొటీన్కి వచ్చిన తర్వాత తీసిన వీడియో అన్నమాట. అయితే వాళ్ళకి బాక్సెస్ కావాలని చెప్పి ఆ రోజు మొత్తం బట్టలన్నీ కింద పడేశారు. ఆ బాక్సెస్ మాత్రం తీసుకెళ్లిపోయారు. ఒకవేళ కావాలంటే ఆ బాక్సెస్ కి ఛార్జ్ చేస్తారంట. సో ఇదంతా ఎందుకులే అని చెప్పి సర్దుకోవాలిగా అని చెప్పి మేము కూడా సరే అన్నాం. మేము వచ్చింది అయితే రెంట్కే అండి, 2 BHK ఫ్లాట్. పిల్లల స్కూల్స్ వల్ల మనం మారుతూనే ఉంటాం కదా, అలా మా బాబు కోసం అయితే మేము దగ్గరలో తీసుకున్నాము. న్యూ స్కూల్లో జాయిన్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ గా ఒక రొటీన్ కి అయితే వచ్చేసింది. చాలా డేస్ నుంచి పెండింగ్ పడింది అనమాట ఈ వీడియో, ఇప్పటికైతే కుదిరింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.